హలో నమస్తే నేను అశోక్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలకు సంబంధించిన వ్యవహారం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీని స్టార్ట్ చేస్తూ కూడా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్లో ఆయన ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి అంతకుముందు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి 12 మెడికల్ కాలేజీలు మినహాయించి మరొక కొత్తగా 17 మెడికల్ కాలేజీలు తీసుకురావాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. అధికారంలో ఉన్నటువంటి చివరి ఏడాది అంటే 2024 ఎన్నికలు జరిగే కంటే ముందే దగ్గరగా ఒక 5 మెడికల్ కాలేజీలని ప్రారంభించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు మిగతా మెడికల్ కాలేజీని కూడా ప్రారంభించాలని చెప్పేసి ఆయన ప్రయత్నించినప్పటికీ కూడా ఆ తర్వాత వైసీపీ ఓడిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి దగ్గరగా 15 నెలలు కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ 15 నెలల్లోనే కూటమి చాలా మార్పులకు శ్రీకారం చుడుతూ వచ్చింది. మెయిన్గా ప్రభుత్వానికి సంబంధించిన నడపలేని భారంగా ఉన్నటువంటి వాటన్నిటిని వదిలించుకుంటూ వాటిని ప్రైవేట్ పరం చేయడము, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాగే ఇటీవలే విశాఖకు సంబంధించి లులు కంపెనీకి కావచ్చు, ఉర్సాకు కావచ్చు, టాటాకి కావచ్చు, ఇలా చాలా పెద్ద కంపెనీలన్నిటికీ కూడా ప్రభుత్వ భూమిని చాలా తక్కువ ధరకే చాలా తక్కువకే ఇచ్చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మెడికల్ కాలేజీలకు సంబంధించిన వ్యవహారం పైన పీపీపీ మోడ్లో ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఇటీవల క్యాబినెట్ కూడా ఆమోదం తెలుపుతూ వచ్చింది. వివిధ మార్గాల రూపంలో వివిధ దశల మాదిరిగా ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి చెప్తోంది. ఇంతకుముందు కూడా ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా దీనికి సంబంధించి కొన్ని మెడికల్ కాలేజీలకి ఏదైతే ఎంబీబీఎస్ సీట్లు ఎలకాట్ చేసుకుంటూ వచ్చిందో ఆ సీట్లు కూడా మాకొద్దు అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లెటర్ రాసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. దానికి సంబంధించి పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి 50 ఎంబీబీఎస్ సీట్లని ఎన్ఎంసీ కూడా ఇచ్చినప్పటికీ కూడా అది మాకొద్దు అంటూ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రివర్స్లో లెటర్ రాసి పంపించిన పరిస్థితిని కూడా చూస్తున్నాం. అయితే ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడం పైన జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వాన్ని ధ్వజమెత్తూ వచ్చాడు, కూటమి ప్రభుత్వాన్ని ఎండగడుతూ వచ్చారు. ఒకవేళ మీరు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించుకుంటే ఆ టెండర్లో పాల్గొనే వ్యక్తులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టెండర్లని రద్దు చేసి మళ్ళీ ఆ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా గవర్నమెంట్లోకి తీసుకుంటానంటూ కూడా ఆయన ఒక హెచ్చరిక జారీ చేశారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు కోరి, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోరి, ఆంధ్రప్రదేశ్లో విద్యకి పెద్దపీట వేస్తూ ఎవరైతే ముందుకు వచ్చేటువంటి రాజకీయ పార్టీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి అందరూ కలిసికట్టుగా పోరాడాలంటూ కూడా నేను జగన్మోహన్ రెడ్డి ఒక పిలుపునిస్తూ వచ్చారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ప్రభుత్వ ఆస్తిని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. గతంలో కూడా విశాఖకు సంబంధించి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా విశాఖకు వెళ్ళాయి. అక్కడ నినాదాలు నిరసనలు చేసినటువంటి పరిస్థితి చూస్తూ వచ్చాము. ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే అంశంలో అన్ని పార్టీలు కూడా ఒక వాయిస్ని అయితే వినిపిస్తూ వచ్చాయి. అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ధర్నాలు నిరసనలు చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ అన్ని పార్టీలు మాత్రము కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీని, కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాయి. కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు డైరెక్ట్గా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదురు కూర్చొని ధర్నాలు చేసి ఆ ఉద్యోగులతో కలిసి నిరసనలు చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కొద్ది గొప్ప ఈ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, ఆ వాయిస్ని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికో లేదంటే ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టి వాళ్ళ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితికి అయితే రావట్లేదు. అయితే ఇక్కడ మెయిన్గా ప్రతిపక్ష పార్టీగా ఉండి ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి వైసీపీకి సంబంధించి ఆయనే కాలిచ్చినటువంటి నేపథ్యంలో ఆయనే అందరు కలిసి ఏకతాటిపైకి వచ్చి ఈ నిర్ణయానికి సంబంధించి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి వాళ్ళు వెనక్కి తీసుకునేంత వరకు మీరు పోరాటం చేయాలని చెప్పినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఎలాంటి ప్రక్రియ ఉంటుందనేదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ. వాస్తవానికి నిన్న జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అలాంటి స్టాండ్ తీసుకోడు. ఏ అంశం మీద అయినా సరే ఆయన సింగిల్గానే పోటీ చేయాలనుకుంటాడు. ఏ నిర్ణయం మీద అని చెప్పేసి సింగిల్గానే ప్రభుత్వాన్ని ఎదుర్కొనాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ నిన్న ఏదైతే మెడికల్ కాలేజీలకు సంబంధించిన వ్యవహారం ఉందో ఆ మెడికల్ కాలేజీలకు సంబంధించిన వ్యవహారం మీద అన్ని పార్టీలు కలిసి రావాలి, అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మెయిన్గా భవిష్యత్తుగా మారేటువంటి వైద్యానికి సంబంధించిన అంశంలో 3 పార్టీలు కలిసి రావాలని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. నిన్న షర్మిల గారు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు కూటమి ప్రభుత్వానికి సంబంధించి. ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి ఒక సభని అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిందో ఆ సూపర్ హిట్ సూపర్ 6 సంబంధించిన ఆ సభ మీద కూడా షర్మిల గారు కామెంట్ చేస్తూ చేసింది గోరంతా చెప్పేది కొండంతా, చంద్రబాబు నాయుడు గారికి పబ్లిసిటీ ఎక్కువైపోయింది, ఆ పబ్లిసిటీ పిచ్లోనే
చేయని హామీలను కూడా నేను చేశానని చెప్పేసి చెప్పుకుంటున్నారంటే కూడా ఆమె మాట్లాడుతూ వస్తున్నారు. అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కూటమి ప్రభుత్వాన్ని అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఈ 3 పార్టీలను కూడా విమర్శిస్తూ వస్తున్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న సూపర్ 6 పథకాలపైన కూడా ఆయన కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటూ వచ్చారు. సో ఇలా 3 పార్టీలు కూడా పాలసీల పరంగా సిద్ధాంతాల పరంగా కూటమిని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూటమిని విమర్శలు చేస్తున్నప్పటికీ 3 పార్టీలు మాత్రం కలిసి ఎప్పుడు కూడా ఏకతాటిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కలిసి పోరాడినటువంటి పరిస్థితి ఇప్పటివరకు లేదు. అయితే ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి కాలిచ్చారు కాబట్టి మరి ఇప్పుడు ఈ 3 పార్టీలు కలిసి ఏమన్నా కలిసి పోరాటం చేస్తాయా? ఎందుకంటే షర్మిల గారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తూ వచ్చారు, కుటుంబ పరంగా జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో ఒక విధంగా వైసీపీని దెబ్బ కొట్టడానికి కూటమి గెలవడానికి కూడా ఆమెకు కీ రోల్ ప్లే చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి, ఎన్ని ఓట్లు వచ్చాయి, అసలు ఓట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఆమె కడపలో పోటీ చేసినటువంటి ఎంపీగానే ఆమె ఓడిపోయినటువంటి పరిస్థితులు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ షర్మిల గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు కాబట్టి ఆమె వస్తారా, వచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే రాజకీయంగా వీళ్ళిద్దరు విభేదులు అలాగే కుటుంబ పరంగా విభేదులు చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే కంటే ఒక ప్రతిపక్ష పార్టీగా ఉండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలుగా ఉండి కూటమిని విమర్శించడం కంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువసార్లు విమర్శించిన పరిస్థితి ఉంది. సో అలాంటి పరిస్థితులపైన ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఇబ్బంది, రాష్ట్రానికి సంబంధించిన ఒక పరిస్థితి వచ్చినప్పుడు 3 పార్టీలు అన్నీ కూడా కలిసికట్టుగా రావాలని చెప్పినప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ కాల్ ఇచ్చినప్పుడు షర్మిల గారు వస్తారా లేదనేదే ఇప్పుడు చర్చ. ఒక విధంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలే మాకు ముఖ్యము, రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలే మాకు ముఖ్యము, ఇక్కడ ప్రభుత్వం ఏం తప్పులు చేస్తున్నా, ఇక్కడ ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నా కూడా దాన్ని మేము ఎదుర్కొంటాము లేదంటే వాటిని మేము ప్రశ్నిస్తామని చేయటువంటి కాల్కి ఆమె ముందుకు వస్తే మాత్రము ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపుకి ఏదైతే ఉందో ఆ పిలుపుకి సంబంధించి వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. అలా కాదు మాకు వ్యక్తిగత ప్రయోజనాలు మాకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే మాత్రము ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశం మీద ఈ ప్రైవేటీకరణకు సంబంధించిన ఇష్యూస్ మీద ఎవరికి వాళ్ళు మాటలు మాట్లాడడానికి మాత్రమే పరిమితం అవుతారు తప్పితే కలిసి పోరాటం చేయడానికి పరిమితం అవ్వరు అనేటువంటి సిచ్యువేషన్ కూడా ఇప్పుడు కనిపించే పరిస్థితి ఉంది. సో ఈ అంశాలన్నిటికీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి కాల్కి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చాలాసార్లు వాళ్ళు బయట చాలా అంశాల మీద వాళ్ళు ధర్నాలు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాము. స్మార్ట్ మీటర్ల మీద కావచ్చు, విద్యుత్ ఛార్జీల పెంపు మీద కావచ్చు, అలాగే రైతులకు సంబంధించిన మద్దతు ధరల మీద కావచ్చు, అలాగే యూరియాకి సంబంధించిన వ్యవహారం మీద కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద కావచ్చు, వీటన్నిటి మీద కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేస్తూ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి జనాదరణ ఉండదు. బయటకు వచ్చేసి జనాలందరూ కూడా ఒకప్పుడు కమ్యూనిస్టులు ఏదన్నా కాలిస్తేనో లేదంటే ఏదన్నా ఉద్యమానికి పిలుపునిస్తేనో తండోపతండాలుగా జనాలు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ బలంగా ఉన్నటువంటి 2-3 పార్టీలు జనసేన, టీడీపీ అలాగే వైసీపీ. సో అలాంటి మెయిన్ పార్టీలన్నీ పక్కన పడేసి ఆ మెయిన్ పార్టీలన్నీ ఇలాంటి ఉద్యమాలని ఎత్తుకోకుండా కమ్యూనిస్ట్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో బలం లేనటువంటి వాళ్ళు చేసేటువంటి ఉద్యమాలకు ఇక్కడ మద్దతునిచ్చే పరిస్థితి ఉంటుందా? ఉండదు కదా. సో అలాంటి వాళ్ళందరికీ తోడుగా వైసీపీ లాంటి కాల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఆ పిలుపుని అందుకొని 3 పార్టీలు కానీ కలిసి పోరాటం చేయగలిగితే ఈ 3 పార్టీలు కలిసి పోరాటం చేయగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి ఉంటుంది. ప్రైవేట్ పరం అవ్వాలనుకున్నటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రభుత్వం పరంలోనే ఉంచి వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసేందుకు కూడా రాజకీయ ప్రయోజనాల కంటే మాకు రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ అనే విధంగా కూడా ఈ 3 పార్టీలు కలిసి పనిచేస్తే మాత్రము రాష్ట్రానికి మంచిది, ప్రజలకి మంచిది. అలా కాకుండా మాకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనుకొని చెప్పేసి ఏదో జగన్మోహన్ రెడ్డి పిలిచాడు కదా మేము ఎందుకు రావాలి, లేదంటే షర్మిల గారు పిలిచారు కదా మేము ఎందుకు వెళ్ళాలని చెప్పేసి ఇలా ఒకరి మీద ఒకరు వ్యక్తిగత ప్రయోజనాల కోసమో లేదంటే వ్యక్తిగత స్వార్థాల కోసమో రాష్ట్ర భవిష్యత్తుని రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశాలన్నింటినీ తాకట్టు పెట్టేసి పక్కన పెట్టేస్తే మాత్రము అది రాజకీయంగా మీకే నష్టమే జరిగే అవకాశం ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకి సంబంధించి ఈ పార్టీలు కదిలొస్తాయా లేదా, ఈ ప్రైవేటీకరణకు సంబంధించిన అంశం మీద పోరాటం చేస్తారా లేదనేది మాత్రం చూడాల్సి ఉంది.